హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఫ్రెండ్స్ అయితే ఇంకా మీకు తెలుసు కదా, నిన్నటి వీడియోలో చూసుంటారు. నేను అరుణాచలం అయితే వెళ్ళానండి. మా ఫ్రెండ్ వాళ్ళైతే కాల్ చేసి ఇంకా అరుణాచలం వెళ్దాం రా అంటే, ఇంకా పిలుపు వస్తే ఖచ్చితంగా మనం రామని చెప్పకూడదు. సో నేను కూడా ఈ మధ్య చాలా నష్టపోయాను, చాలా చాలా బాధల్లో ఉన్నాం కాబట్టి ఇంకా వెంటనే ఆలోచించకుండా మా వారైతే వెళ్ళమన్నారు. నేనైతే ఇంకొచ్చేసాను, మా వారి పిల్లల్ని చూసుకుంటారని చెప్పారు. సో మేమైతే ఇంకా కరెక్ట్గా ఒక 5కి స్టార్ట్ అయ్యాం పలంనేరులో. ఇక్కడికి రావడానికి కరెక్ట్గా ఒక 10:30, 11 అయిపోయింది. ఇంకా గుడి దగ్గర నుంచి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి 12 అయిపోయింది. అండ్ 12 నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 5:20, 5:30 వరకు పట్టిందండి మాకు. సో మొత్తం కూడా 14 కిలోమీటర్లు అనమాట గిరి ప్రదక్షిణలు. మొత్తం ఇంకా అక్కడ ఉన్న దేవుళ్ళనంతా దర్శనాలు చేసుకొని, లింగాలు ఉంటాయి కదా, చంద్రలింగం, సూర్యలింగం, వాయులింగం, నైరుతి లింగం, ఇలా అన్ని లింగాలు కూడా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా ఆ శివయ్యను తలుచుకుంటూ మనస్ఫూర్తిగా అయితే నేను గిరి ప్రదక్షిణలు చేసేసాను అనమాట. సో నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట నిన్న, మీరు ఇంకా 3 మంత్స్ వరకు అంటుంటుంది అక్క, మీకు 3 మంత్స్ అయితే మీరు పెద్ద పెద్ద టెంపుల్స్కి ఎక్కడ వెళ్ళకూడదని చెప్పేసి. నిజంగా నాకు ఈ విషయం తెలియదండి. మామూలుగా మా సైడ్ ఎలాగంటే 3 రోజుల్లో పాలు పోస్తాం కదా, సో 3 రోజుల వరకే ఆడబిడ్డకి అంటుంటుంది, దాని తర్వాత మళ్ళీ ఉండదంటారు. అందుకని చెప్పేసి నేను వెళ్ళానే, కానీ ఒకవేళ వెళ్ళకూడదంటే ఖచ్చితంగా 3 మంత్స్ అయితే వెళ్ళనండి. నేను కనుక్కుంటాను ఇక్కడ ఎవరినైనా తెలిసిన వాళ్ళని. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.